హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఇక్కడ నైట్ టైంలో తిరునాళ్ళు చేశారండి మేముండే దగ్గర. ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తారు ఆఫ్టర్ గణేష చతుర్థి. సో ఈ వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ మేమందరం అయితే ఇలా బయటికి వెళ్ళామండి నైట్ టైము. చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ చూసాం కదా, అక్కడైతే ఆంజనేయ స్వామిని పెట్టారు, ఇక్కడేమో గణపతిని పెట్టారు. ఈ విధంగా అయితే పెడతారండి. ఇక్కడ మెయిన్ రోడ్లోనే పెడతారు స్వాములందరినీ. ఒక్కొక్క చోట గణపయ్య, ఒక్కొక్క చోట ఆంజనేయ స్వామి, ఒక్కొక్కళ్ళు వచ్చేసి బాబా, అట్లా పెట్టుకుంటూ ఎవరు ఇంటి వెలుపుని వాళ్ళు పెడతారండి. సో ఈ విధంగా అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయి. జనం చూడండి ఎంత బాగా వచ్చారు. ఇక్కడ టాయ్స్, కీ చైన్స్ అన్నీ అమ్ముతారండి. కొన్ని చోట్ల డీజేలు పెట్టి ఇలా డ్యాన్స్ కూడా చేస్తారండి. ఇక్కడ మేము ఉండే దగ్గర 2 days చేస్తారండి. ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి నైట్ టైము. ఈ విధంగా ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. స్వామి ప్రసాదంగా అయితే పెడతారు. ఇక్కడ చూడండి, మనం చిన్నప్పుడు చూస్తాం కదా, ఇలా టాయ్స్ అన్నీ పెట్టి అమ్మడం, ఈ విధంగా అయితే చేస్తారు. రంగోలీ స్టిక్కర్స్, రంగోలీ వేసుకునేవన్నీ. ఇక్కడ మా పిల్లలైతే బ్యాగ్స్ కూడా కొనుక్కున్నారు, 2 bags కొనుక్కున్నారు. చూడండి, రంగోలీ స్టిక్కర్స్, రంగోలీ వేసుకునే జల్లెళ్ళు అన్నీ ఉన్నాయి, బ్యాగ్స్. ఇక్కడ చూడండి గణేషుని ఏ విధంగా పెట్టారు, చాలా అంటే చాలా అందంగా. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ అడుగడుక్కి గణేషుని పెట్టి పూజిస్తారండి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్న టాయ్స్ అన్నీ రోడ్ సైడ్ అమ్ముతారు. రోడ్ సైడే కదా అని మనం అనుకుంటే వాళ్ళకి జీవనాధారం ఉండాలి కదా. సో మనకు నచ్చితే కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, క్వాలిటీ కూడా ఉంటాయి. షాపుల్లో పెట్టే వాళ్ళే వీళ్ళు దూరం నుంచి వచ్చేసి చిన్న బండ్లుగా పెట్టేసుకొని ఇలా అమ్ముతారండి. క్వాలిటీ కూడా ఉంటాయి. జనం చూడండి ఎంత బాగా వచ్చారు. ఇక్కడ వచ్చేసి మురగాని పెట్టారండి. మురగా చూడండి, కుమారస్వామి ఎంత క్యూట్గా ఉన్నారు. ఈ విధంగా అయితే స్వామి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం మేమంతా. ఇక్కడ చిన్న ఫోటో కూడా తీసుకున్నాము. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూసారా. చిన్నవి సెట్ వచ్చేసి 50 rupees, పెద్ద సెట్ వచ్చేసి 120, 150 అట్లా ఉన్నాయి. మేమైతే పెద్దవి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయాక కుల్ఫీ అయితే తిన్నామండి. కొంచెం మేము మినీ షాపింగ్ కూడా చేసుకున్నాము. ఈ విధంగా అయితే మేము అందరమే కుల్ఫీస్ అయితే తినేసాము. ఇక్కడ మరొకసారి చూడండి, జనం ఎంత కితకితలాడుతున్నారు. ఇంకా ఉందండి, 1 kilometer వరకు ఈ విధంగానే పెడతారు. అడుగడుక్కి విగ్రహాలు అంతా ఈ విధంగానే పెడతారు. మేము సగం దూరం వెళ్ళేసి రిటర్న్ అయ్యాము. ఈ విధంగా అయితే ఉత్సవాలు చేస్తారు, రోడ్లంతా తిప్పేసి స్వాముల్ని. ఇక్కడ చూడండి గణేష ఎంత క్యూట్గా ఉన్నారో. ఇక్కడ చూడండి చిన్న గణేష, చుట్టూరు వచ్చేసి పూలు పెట్టేసి బ్యాక్ డ్రాప్ అంతా ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. ఇక్కడంతా డ్యాన్స్ కూడా చేస్తున్నారు, ఫుల్ అంతా సాంగ్స్ పెట్టేసుకొని. ఇక్కడ మేమంతా చూసేసుకుంటూ నిదానంగా అయితే బయలుదేరాము. మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. మధ్యలో ఇక్కడైతే చూడండి స్వామి మధ్యలో గణేష కూర్చున్నారు, రౌండప్గా తిప్పుతూ ఉన్నారు. పోలీసులు హడావుడి కూడా అంతా ఇంత లేదు, బట్ జనం ఎక్కువ రద్దీగా ఉన్నారు కదా. ఈ రోడ్లో అయితే కొంచెం తక్కువే అండి, ముందు చూపించాను కదా, ఆ రోడ్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు జనం. మేము ఇదంతా చూసుకొని ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 11 o'clock అయిపోయింది నైట్. ఇక్కడ ఊరబ్బా స్టార్ట్ అయ్యేది వచ్చేసి 7 o'clock స్టార్ట్ అవుతుంది. మేమైతే 8కి వెళ్ళాము. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 11 అయిపోయిందండి. అంతా వాకబుల్ డిస్టెన్సే, వాక్ చేసుకుంటూ నిదానంగా చూసుకుంటూ వెళ్ళాము. సో ఈ విధంగా అయితే జరిగింది మాకు స్వామి దర్శనం అనేది. ఫైనల్గా బాగా జరిగిందండి. అంత రద్దీ ఉన్నసరిగా బాగా చేసుకున్నాము. ఇక్కడ అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చేసి మధ్యలో గణేషుని పెట్టారు, ఎంత క్యూట్గా అనిపించిందో. పక్కన చూస్తే ఎలిఫెంట్స్ వచ్చేసి రియల్ ఎలిఫెంట్స్ లాగే ఉన్నాయి అవి. పిల్లలు కూడా ఆడుకున్నారు ఇక్కడ ఈ ఎలిఫెంట్స్తో.
ఇక్కడ మేము చేసిన షాపింగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను. మేము అక్కడ తీసుకున్నవన్నీ మీ అందరి కోసం చూపించబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఊరబ్బా ఉంది కదా తిరునాళ్ళలో, ఇక్కడ జాడీలు కూడా అమ్ముతున్నారు. సో నాకు ఇది చాలా ఇష్టమైంది. సో ఇవి కూడా తీసుకున్నాను. చూడండి దగ్గరగా, చూడండి ఎంత బాగుంది. ఇది యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. మీరు చూడండి జూమ్లో చూడండి, ఇది చిన్న ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాగా కొంచెం కింద బీడ్స్ వచ్చాయి, ఇవి తీసుకున్నాను. ఇక్కడ బుట్టల్లాగా వచ్చాయి కదా, ఇవి ఒక సెట్ తీసుకున్నాను. పిల్లల కోసం అండి ఇవన్నీ. ఎప్పుడైనా జీన్స్ మీద లాంగ్ టాప్స్ మీద వేసుకుని చాలా బాగుంటాయి కదా. ఇవి చూడండి గ్రేప్స్ లాగా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి ఇంకో మోడల్. ఓకేనా, కీ చైన్స్ కూడా తీసుకున్నారండి పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా కీ చైన్స్ పిచ్ అనమాట. మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కీ చైన్స్ అయితే కావాలి వీళ్ళకి. చూడండి కీ చైన్స్ తీసుకున్నారు. కృష్ణాది ఇక్కడ ఇక్కడ మళ్ళీ బ్యాగ్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ బ్యాగ్స్ కూడా తీసుకున్నారు. బ్యాగ్స్ పక్కన ఉన్నాయి చూడండి, ఇవి కూడా కీ చైన్సే, వీళ్ళు యాడ్ చేసేసుకున్నారు. దీనికి చూడండి యాడ్ చేసేసుకున్నారు దీనికి. ఇది వచ్చేసి కరిష్మాది పెద్ద పాపది ఈ బ్యాగ్, సైడ్ బ్యాగ్. ఇది వచ్చేసి చిన్న పాపది. చూడండి ఇదేంటి, ఏంటి ఆకాశ్ ఇది? పిచ్చుక పిచ్చుక అంటారు ఇది. చాలా క్యూట్గా ఉంది. పిచ్చుకి కాళ్ళు కూడా వచ్చాయంట. చూడండి ఎలా ఉందో పిచ్చుక. సో ఇదండి ఆకాంక్ష షాపింగ్. సైడ్ బ్యాగ్ ఇది కూడా ఆకాంక్ష తినండి. ఇదేమో రింగ్ లాగా తెచ్చుకుని చూడండి ఏం చేస్తుందో దీంతో. మరి ఆడుతుందంట. సో ఇది ఆకాంక్షది. ఇది వచ్చేసి కరిష్మాదండి. ఇదేంటి కరీస్? స్పిన్నర్ అంట. చూడండి ఇలా ఆల్రెడీ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, 2 వరకు ఉన్నాయి. చెరొకటి ఉంది, కానీ ఇది మళ్ళీ కొనింది. చూడండి చాలా బాగుంది. రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి 2 పీస్ కరిష్మాది, ఇది ఆకాష్ది. చూడండి ఇవి ర్యాబిట్ హెయిర్ బ్యాండ్స్, 2 లైట్స్ వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి, క్యూట్గా అనిపించింది నాకు. ఎవ్రీ ఇయర్ తీసుకుంటారండి తిరునాళ్ళకి. మన సైడ్ వచ్చేసి తిరునాళ్ళు అంటారు, ఇక్కడ వచ్చేసి ఊరబ్బా అంటారు. కర్ణాటకలో ఇక్కడ బాగా చేస్తారండి మేము ఉండే దగ్గర. చూడండి ఎంత బాగుంది. ఇవి కూడా రబ్బర్ బ్యాండ్సే. అవును చూడండి ఇది వచ్చేసి కరిష్మాది. ఈ 2 జెల్ కనిపిస్తుంది. ఇది ఆకాంక్ష. బాగున్నాయి కదా, చాలా బాగుంది, నాకైతే నచ్చాయి. చివరిగా ఈ వుడెన్ వెరైటీలు తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర, కానీ బాగా అనిపించింది చూడగానే. చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. ఇది ఒకటి వచ్చి 20 రూపీస్ పడింది నాకు. ఇది 3 తీసుకున్నాను. ఇట్లా నా షాపింగ్ అయితే మినీ షాపింగ్ అయితే చేసేసాను నేను. మీకు ఎలా అనిపిస్తుందో, మీకు వీటిల్లో ఏవైతే నాకు బాగా నచ్చాయో చూసి మీరు లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము తీసుకున్న ఐటమ్స్ అన్ని ఓవరాల్గా ఒక లుక్ వేసేయండి. మీకు ఎలా అనిపించిందో ఇవి కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇవి మొత్తం అయితే షాపింగ్ చేసాము. ఎవ్రీ ఇయర్ తీసుకుంటూనే ఉంటాము.
బ్యాగ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలా చిన్న చిన్నవి అయితే. బ్యాగ్స్ అంటే చాలా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ కూడా, అవి కూడా మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఇదండి మాకు బెంగళూరులో జరిగిన ఊరబ్బా వీడియో అండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మీ సుభాషిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.